హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్‌డీఏ టెక్ అకాడమీ. ఈ వీడియోలో డేటాబేస్‌లో టేబుల్స్‌ని ఎలా క్రియేట్ చేయాలి, డేటాబేస్‌లోకి వాల్యూస్‌ని ఎలా ఇన్సర్ట్ చేయాలి, అదేవిధంగా టేబుల్‌లో ఉండే వాల్యూస్‌ని ఎలా డిలీట్ చేయాలో చూద్దాం. ముందుగా టేబుల్‌ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. టేబుల్ క్రియేట్ చేయడానికి సింటాక్స్ క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్. ఎగ్జాంపుల్ వచ్చి స్టూడెంట్ అని చెప్పి ఒక టేబుల్ నేమ్ ఇస్తున్నా. క్రియేట్ టేబుల్ స్టూడెంట్. రోల్ నెంబర్ వేరియబుల్ తీసుకొని అది ఈ డేటా టైప్ వచ్చి ఇంటీజర్. తర్వాత నేమ్ అనే వేరియబుల్ తీసుకొని అది నేమ్ అనేది డేటా టైప్ వచ్చి క్యారెక్టర్. ఇప్పుడు వాల్యూస్‌ని ఎలా ఇన్సర్ట్ చేయాలో టేబుల్‌లోకి చూద్దాం. చేయడానికి సింటాక్స్ ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్. అంటే స్టూడెంట్ అనేది టేబుల్ నేమ్. వాల్యూస్ నేనొచ్చి 3 అనే రోల్ నెంబరు, గణేష్ అనే ఒక స్ట్రింగ్‌ని వాల్యూస్ అనేటివి పాస్ చేయాలనుకుంటున్నా. అందుకు ఇవి పారాంథసిస్ లోపలే రాస్తాము ఏవైనా వాల్యూస్ పాస్ చేయాలనుకుంటే. ప్రతి ఒక్క క్వెరీ రాసిన తర్వాత లాస్ట్‌లో సెమీకోలన్‌తో ఎండ్ చేయాలి. ఇప్పుడు నాకు ఆ టేబుల్ అనేది డిస్‌ప్లే అవ్వాలి. కాబట్టి సింటాక్స్ వచ్చి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. టేబుల్ నేమ్ స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్ రాసాను. ఇప్పుడు ఈ క్వెరీ అనేది ఎగ్జిక్యూట్ చేస్తే మనకి టేబుల్ అనేది డిస్‌ప్లే అవుతుంది. ఇప్పుడు మల్టిపుల్ వాల్యూస్‌ని టేబుల్‌లోకి ఎలా ఇన్సర్ట్ చేయాలో చూద్దాము. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వచ్చి స్టూడెంట్, వాల్యూస్ నేను వచ్చి 3 వాల్యూస్ ఇవ్వాలనుకుంటున్నా. రోల్ నెంబర్ 1 వచ్చి రాజు, రోల్ నెంబర్ 2 శివ, రోల్ నెంబర్ 3 శ్యామ్. ఈ 3 వాల్యూస్‌ని పారాంథసిస్‌లో పెట్టి కామాతో సెపరేట్ చేశాను. లాస్ట్‌లో సెమీకోలన్‌తో ఎండ్ చేశాను. ఇప్పుడు నాకు ఆ వాల్యూస్ అనేటివి డిస్‌ప్లే అవ్వాలి కాబట్టి మళ్ళీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వచ్చి స్టూడెంట్‌ని ఇచ్చి సెమీకోలన్‌తో ఎండ్ చేస్తే ఇప్పుడు టేబుల్ అనేది డిస్‌ప్లే అవుతుంది. నెక్స్ట్ టేబుల్‌లో ఉండే వాల్యూని ఎలా డిలీట్ చేయాలో చూద్దాం. టేబుల్‌లో ఉండే వాల్యూని డిలీట్ చేయడానికి సింటాక్స్ డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ కండిషన్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు స్టూడెంట్ టేబుల్‌లో ఉన్న రోల్ నెంబర్ 3ని డిలీట్ చేయాలనుకుంటున్నా. డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ కండిషన్ ఏమి రోల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 3. ఈ 3 అనే నేమ్స్‌ని డిలీట్ చేయాలనుకుంటున్నా కాబట్టి ఈ కండిషన్‌లో రోల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ 3 అనే ఇస్తే డిలీట్ అవుతాయి. ఇప్పుడు క్వెరీస్ అనేది ఎగ్జిక్యూట్ చేసి అవుట్‌పుట్‌ని చూద్దాం. క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్ వచ్చి ఎస్‌టియు అని ఇచ్చాను. వేరియబుల్ నేమ్ వచ్చి రోల్, ఇవైతే ఇంటీజర్ డేటా టైప్ అండ్ నేమ్ అనే వేరియబుల్‌ని తీసుకున్నాం. క్యారెక్టర్ టైప్ అంటే మనము 30 అనే సైజ్ ఇస్తున్నాము. 30 కన్నా ఎక్కువ సైజ్ అనేది పాస్ చేయలేము. అంటే ఫిక్స్డ్ అని చెప్పి మనం 30 అనే సైజ్‌ని ఇచ్చాము. వాల్యూస్‌ని ఎలా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఎస్‌టియు వాల్యూస్. మనమైతే ఏవైతే వాల్యూస్‌ని పాస్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూస్ పారాంథసిస్ లోపల వాల్యూస్ అనేది పాస్ చేయాలి. నేను 3 రాజు అని చెప్పి వాల్యూస్‌ని పాస్ చేయాలనుకుంటున్నా. అందుకు 3 రాజు అనే వాల్యూస్‌ని పాస్ చేశాను. పాస్ చేసిన తర్వాత సక్సెస్‌ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్ అని చెప్పి కమెంట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఆ టేబుల్‌ని డిస్‌ప్లే చేయడానికి క్వెరీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎస్‌టియు సెమీకోలన్. ఇప్పుడు చూసారు కదా! రోల్ నేమ్ అనే 2 కాలమ్స్‌లో 3 రాజు అని 2 వాల్యూస్ అనేటివి పాస్ అయినాయి ఒక రోలో. ఇప్పుడు మల్టిపుల్ వాల్యూస్‌ని ఎలా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. మల్టిపుల్ వాల్యూస్ ఇన్సర్ట్ చేయడానికి క్వెరీ ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఎస్‌టియు వాల్యూస్. నువ్వు ఏవైతే మల్టిపుల్ వాల్యూస్ అనేటివి పాస్ చేయాలనుకుంటున్నావో ఆ వాల్యూస్‌ని పారాంథసిస్‌లో లోపల పాస్ చేసి ప్రతి ఒక్క వాల్యూని కామాతో సెపరేట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ రోల్ నెంబరు 1 శ్యామ్ అని చెప్పి ఒక వాల్యూని పాస్ చేశాను. సెకండ్ వాల్యూ పాస్ చేయడానికి కామాతో సెపరేట్ చేసి రోల్ నెంబర్ 2 శ్యామ్ అనే నేమ్‌ని ఇచ్చాము. తర్వాత 4 అనే రోల్ నెంబరు బాలు అని చెప్పి నేమ్ ఇచ్చాను. సెమీకోలన్‌తో ఎండ్ చేసిన. ఇప్పుడు మనం టేబుల్ అనేది డిస్‌ప్లే అవ్వడానికి క్వెరీ ఏంటి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటి? ఎస్‌టియు సెమీకోలన్. ఇప్పుడు కనిపిస్తున్న టేబుల్ అనేది డిస్‌ప్లే అయ్యింది. ఇప్పుడు టేబుల్‌లో ఉన్న వాల్యూని ఎలా డిలీట్ చేయాలో చూద్దాం. డిలీట్ చేయడానికి సింటాక్స్ ఏమి? డిలీట్ ఫ్రమ్
టేబుల్ నేమ్ ఏంటి? STU. వేర్ కండిషన్ ఏంటి? నాకు టేబుల్‌లో ఉండే రోల్ నంబర్ 2 అనే వాల్యూని టేబుల్‌లో ఉండే 2 అనే వాల్యూని డిలీట్ చేయాలనుకుంటున్నా. కాబట్టి వేర్ రోల్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 2. అండ్ ఇప్పుడు టేబుల్‌లో డిస్‌ప్లే అవ్వాలి కాబట్టి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ STU అని క్వెరీ రాస్తే ఇలా టేబుల్ అనేది డిస్‌ప్లే అయ్యింది. ఈ టేబుల్‌లో నేను 2 అనే వాల్యూని డిలీట్ చేశాను. ఆ 2 అనే వాల్యూ ఇప్పుడు మనకి టేబుల్‌లో లేదు. కాబట్టి ఆ టేబుల్‌లో 2 అనే వాల్యూ డిలీట్ అయిపోయింది. ఈ విధంగా క్వెరీస్ అనేటివి SQLలో ఎగ్జిక్యూట్ చేసాము.